నువ్వు ఏ టైం వచ్చి కదిలిస్తావో, ఏ టైం వచ్చి పలకరిస్తావో, ఎనీ టైం నీ కోసం చూస్తూనే ఉంటాడు ఆయన. నేను చెప్తున్నా, ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. 100% నిజం చెల్లి. ఆయన కన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఆఖరికి నీ తండ్రితో సహా. నిన్ను కన్న మీ నాన్న మనిషి ఉన్నాడు కదా, మనిషి, ఆయన కూడా నిన్ను అంత ప్రేమించలేడు. అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను. ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది. నువ్వనే వ్యక్తి, ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన. మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు. ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు లైన్లోకి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కోరుకుంది వీళ్ళు కాదు, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి. నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే. కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకు ఉంది. నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఆయనకు వెరీ 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 సీరియస్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. నిజం. ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా. అలా దగ్గర కావాలి, అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఫ్రీగా మాట్లాడాలి, దేవునితో మనసు ట్యూన్ అయిపోవాలి. ఇక కూర్చున్నా, నిలిచినా, నడుస్తున్నా మాట్లాడుకోవాలి. లోకం నిన్ను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు. ఆడేందో మాట్లాడుకుంటున్నాడు, ఏందేందో నువ్వు తండ్రితో మాట్లాడుతున్నా తెలీదు గాడికి. అది నిన్ను చూసి నవ్వుతుంటాడు. ఆ టైటిల్ వచ్చిందాకా అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అలాగని అందరూ అనుకోవాలని ఏదేదో మాట్లాడుకుంటూ తిరగవాకు. శాలేమని చెప్పాడుగా మనం ఆ టైటిల్ పొందాలని, అందుకే ఏదో ఒకటి అనుకుంటూ తిరగవాకు. నిజంగా మెంటలోడు అంటారు అది తప్ప. తండ్రితో మాట్లాడు. రైట్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆయన మీ నాన్న కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా, నేను ఎంతో ప్రేమించి నిర్మించుకున్నాడు కదా, ఆయన నిర్మించకుండా నీ దేహం రాలేదు కదా అనండి. అవునా కాదా? మరి ఇంతసేటు ప్రేమించి నేను నిర్మించుకున్నవాడు నీ ప్రార్థన వింటాడా వినడా? అది సీరియసా కాదా? పట్టించుకుంటాడా లేదా? అందరూ మెలుగుతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన పట్టించుకుంటే, అందరు నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్ర మానుకొని మరి కూర్చుంటే పట్టించుకోడా? మరి నిశ్చయముగా పట్టించుకుంటాడు, ఖచ్చితంగా. మన అబ్బాయి మామూలుగా అడిగితే మనం వస్తువు తెస్తావా? వాడు తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, ఆమె చెప్పుద్ది వాడు ఇవాళ తినలా నీకోసం ఎదురు చూసి నిద్రపోయాడు. నువ్వు ఆ వస్తువు తేకపోతే రేపు కూడా తినడంట అందనుకో, మనం ఏం చేస్తాం? సరేలే ఈసారి చూస్తానంటావా? కష్టపడి అప్పుడు దాకా ఇంటికి వచ్చి వాడు తినకుండా పండుకున్నాడని తెలిసి చచ్చినట్టు పోయి మళ్ళీ ఆడికి తీసుకొచ్చి, ఆడికి కావాల్సింది తీసుకొచ్చి ఆడి నిద్ర లేపి ఆడికి అది చూపిస్తాం. అది చూసి వాడు అడిగిన వస్తువు ఆనందంగా చూసి సంతోషంగా తీసుకొని వాడు దాన్ని చూసి మురిసిపోతుంటే, చూసావుగా ఇచ్చాక ఇంకా తిను, ఇంక వాడు ఆనందంగా వచ్చి తింటా ఉంటే వాడికి వెళ్ళి చూసుకుంటా మనం తింటా ఉంటాం. తండ్రి ప్రేమ, స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఫీలింగ్ అలానే ఉంటుంది. మరి నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. ఓ ఫాదర్, ఓ తండ్రిగా నా మనసు అలానే ఉంటుంది. మరి మీకు అంతే ఉంటుందా? అట్టే ఉంటుందా? నిద్రపోయేవాడు నేను 2 బాధి ఏంద్రా నేను తెస్తారాగా తినకుండా తిన అంటావా? రైట్ కాదు అది. వెళ్ళి తీసుకొస్తా కదా. ప్రేమ మనల్ని బలవంతం చేసిద్ది. బిడ్డ తిండి మానుకున్నాడు ఏంటి ఇట్లా అని తెచ్చి ఇచ్చి తినిపిస్తాం. అలా వాడేదన్నా త్యాగంతో కూర్చుంటే అది మనకు చాలా సీరియస్. ఈ రాత్రి నువ్వు ఎన్ని బాధల్లో ఇక్కడికి వచ్చావో, ఎన్ని సమస్యల్లో నలుగుతున్నావో, చెప్పడానికి సఖ్యంగా నీ విధంగా ఎన్ని రీతులను అల్లాడుతున్నావో నాకు తెలియదు. అది నీకను మీ నాన్నకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నిన్ను సమీపంలో నీకు రప్పించుకున్నాడు.
ఈ రాత్రి నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రార్థన అనగానే పొద్దస్తమానం నువ్వే 4 మాటలు వాగేసి పరిగెత్తడం కాదు. ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన దగ్గర కాసేపు కూర్చోవాలి కదండి. మరి కొంతమందికి ఎంత దడంటే మోకాళ్ళు లేచిందా ఆలస్యమే, లేచి పరిగెత్తిందా ఆలస్యమే. ఏందో నాకు అర్థం కాదు. ఇదేం భక్తి, ఏం పాడో, ఇవన్నీ ఆచారాలే. అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలే ఇవన్నీ కూడా. అబ్బే, వెలిగింపు రావాలండి, వెలిగింపు రావాలండి. నువ్వు అడిగావు, అడగాల్సి నేను అడిగావు, ఇంక పరిగెత్తటమేనా? ఆయన బదులు ఇవ్వద్దు. ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట. సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని. ఆయన చెప్పబోయేదంతలో లేచిపోయాడు. కొంతమంది అడుగుతారు, ఆయన బదులిచ్చిందాక ఆగరు, లేచిపోతానే ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, చేసావు కదా, అడిగావు కదా అన్నీ, ఇక కనిపెట్టు అంటాడు ఆయన. కాసేపు కనిపెట్టవా, కాసేపు కూర్చోవా మౌనంగా ఆయన సన్నిధిలో. అంత ప్రశాంతత ఎవరుకుంది? అంత దడ ఆయాసంలాగా పరిగెత్తుతూ ఉంటారు. స్తోత్రం. భక్తిలాగా చేయాలండి. ఆత్మీయతలాగానే సాధన చేయాలి. నీతో మాట్లాడాడు ఆయన. నీవు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తెవి, నేను నీ తండ్రిని. నా దగ్గరికి నీవు స్వేచ్ఛగా రావాలి, స్వతంత్రంగా రావాలి. నాతో నువ్వు గడపాలి, నీతో నేను గడపాలి. ఒక ఆచారం, ఒక చట్టంలో నువ్వు ఉండొద్దు. నాతో ఫ్రీగా ఉండు అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీకు నేర్పడానికి తీసుకొచ్చాడు. లాస్ట్ మాట ఒక్కటే, నేను నీ తండ్రిని అని నీకు అర్థమైందా? నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు నిజంగా నమ్ముతున్నావా? అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ద్వేషించట్లేదు. 100% నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించే నేను, నీ తండ్రినైనా నేను, నీ కీడు కోరతానా, మేలు కోరతానా అని అడుగుతున్నాడు ఆయన. చివరి మాట చెప్పండి. నా తండ్రివయ్యా నువ్వు అన్నావు. ఓకే, నీ తండ్రిని అయినందున నిన్ను ప్రేమిస్తానా, ద్వేషిస్తానా? రైట్, ప్రేమిస్తావు. నిన్ను ప్రేమించే నేను నీ కీడు కోరతానా, నీ మేలు కోరతానా? ఎన్ని % కోరతాను? 20%, 30%, 30%? నీ మేలు కోరేది 50%? పోనీ 70%? నో, 100కి 100%. నీ మంచినే కోరతాను, నీ క్షేమాన్నే కోరతాను, నీ అభ్యున్నతనే కోరతాను. నీ కీడు కోరను కదా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మితే దేనికి భయపడొద్దు అంటున్నాడు ఆయన. ప్రజెంట్ నువ్వు ఉన్న సిచ్యువేషన్కి అస్సలు భయపడొద్దు. నన్ను నమ్ముతున్నావుగా, తండ్రి అని నా మీద భరోసా ఉంచావుగా, నేను చూసుకుంటా. రిలాక్స్, నువ్వు హ్యాపీగా ఉండు అంటున్నాడు ఆయన. ఇక నీ వికారం చేసుకోవద్దు, కుమిలిపోవద్దు, గందరగోళం అవ్వద్దు, గుండెలో భయం రానియొద్దు. నేనున్నా, నీ పక్షంగా నా హస్తం ఉంది అంటున్నాడు ఆయన. నిజంగా నమ్మితే రిలాక్స్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రిలాక్స్, అంతే. నెంబర్ 2, నా పవర్ తెలుసు కదా నీకు. నా శక్తిని నమ్ముతున్నావా? నా బలం ఎంతో తెలుసు కదా నీకు. నిజంగా నా బలం తెలిస్తే ఇంక నీకు టెన్షన్ ఉండదు. నా కోసం ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతాడు. దేవుని బలాన్ని గురించి మనకు లేఖనం అంతా సాక్ష్యం ఇచ్చింది. సో మీ నాన్న బలవంతుడు, మీ నాన్న జ్ఞానవంతుడు, మీ నాన్నకు నువ్వంటే పిచ్చి ప్రేమ. దీన్ని బట్టి ఇక నువ్వే ఒక నిర్ణయానికి రా. మీ నాన్న నీ సహవాసాన్ని, నీ సన్నిధిని కోరుతున్నాడు. ఆయన సన్నిధిని నువ్వెంత ఇష్టపడుతున్నావో నీ సన్నిధి సహవాసాన్ని కూడా ఆయన అంతకంటే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. నువ్వన్న అలసి నిద్రపోతావేమో కానీ నిద్రపోతున్న నీ వైపు చూస్తూ నీ తల నిమురుతూ కూర్చుంటాడు ఆయన. ఈ ప్రపంచంలో
మనం పుట్టగానే మనల్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారండి? అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఎన్ని వందల ముద్దులు పెట్టాడో నీకు ఆయన. భూమి మీద నువ్వు పుట్టగానే ఫస్ట్ ముద్దు నీ మీద పడింది దేవునిదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన చేతులతో నిర్మించుకున్న రూపానివి నువ్వు. అసలు ఆయన గురించి ఇంకా చెబితే మనకి తెల్లారిన అనుమానం లేదండి. అంతే. ఎన్నోసార్లు విసిగిచ్చాం, ఎన్నోసార్లు ఆయనకి అభ్యంతరంగా నడుచుకున్నాం, ఎన్నోసార్లు ఆయాస పెట్టాం, తెలిసి తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా వ్యవహరించాం. ఆయన అసహించుకోలా, త్రోసేలా, నెట్టేలా. ఏ పొద్దున భయం కమ్మి మోకాళ్ళు నాకు భయంగా ఉంది తండ్రి అంటే వెంటనే ఏదో విధంగా సమాధానం పంపి ధైర్యపరిచాడు. ఎన్నోసార్లు, 100 సార్లు. కృంగిన వేళలో లేవనెత్తాడు. అందరూ వదిలేసి నేనున్నానని భరోసా ఇచ్చాడు. గుండె చెదరిన వేళ ఆయన ఆదరించాడు. నీకు తెలుసు, నీ ప్రాక్టికల్ లైఫ్లో ఆయన అలా నిన్ను సమీపించిన అనుభవాలు నీకు తెలుసు. కొన్నిసార్లు మన వెర్రిమొర్రి చేష్టల చేత ఆయన్ని బాధ పెట్టాం, దుఃఖపెట్టాం. ఆయన అసహ్యపడలా, కోపగించుకోలా, కొట్టలా, తిట్టలా, నెట్టివేలా. ఒక తండ్రి బిడ్డను ఎట్లా సంజాయిస్తాడు అట్లా సంజాయించాడు. ఒక ఎదిగిన బిడ్డను ఎలా గౌరవించి, అమ్మా నీకు అన్నీ తెలుసురా, నువ్వు ఆలోచించు, నాన్న నీకు అన్నీ తెలుసు, నువ్వు చిన్నోడు కాదు, నీకు అన్నీ తెలుసు కదా, ఎట్లా చేస్తాను, కొంచెం ఆలోచించు అన్నట్లుగానే సంజాయించి దాటి వెళ్ళాడు. కానీ కొట్టలా. అర్థం చేసుకో, ఆయన బాధ పెట్టకూడదు అని కంట్రోల్ అవ్వు. ఆయన నన్ను కొడతాడని తప్పులు మానటం కాదు, రైట్ కాదు. తెలియనప్పుడు నేను తేడా పడ్డానంటే అర్థం ఉంది, కానీ తెలిసి నేను ఆయన్ని బాధ పెట్టకూడదు. నేను తేడా పడితే కొడతాడని భయం కాదు, కానీ బాధపడతాడు. నేను బాధ పెట్టకూడదు. ఆయన నన్ను బట్టి సంతోషపడాలి, ఆయన నన్ను బట్టి తృప్తి చెందాలి, ఆయన నన్ను బట్టి ఆనందపడాలి. ఆ విధంగా నేను నడుచుకోవాలి. 2 చేతులు ఎత్తి కళ్ళు మూసి, కొన్నిసార్లు నేను నా చర్యల చేత నిన్ను బాధ పెట్టాను, నా అజ్ఞానం చేత నిన్ను క్షోభకు గురి చేశాను తండ్రి. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినాను, నన్ను క్షమించు. అందరం ప్రార్థన చేద్దామా? చేతులు ఎత్తి నిండు మనసుతో. రక్షింపబడిన వాళ్ళు అడగండి, నాయన రక్షింపబడి కూడా కొన్నిసార్లు నిన్ను అభ్యంతరం పెట్టాను, బాధ పెట్టాను. నా తండ్రివి నువ్వు, ఈరోజు కూడా నన్ను ధైర్యపరుస్తున్నావు, నువ్వు ఈ క్షణాన్ని కూడా నన్ను ప్రోత్సహిస్తున్నావు. నా దగ్గర నీకెంతో చనువు ఉంది తల్లి అని నన్ను ఆహ్వానిస్తున్నావు, చనువు ఉంది నా కుమారుడు అని నన్ను పిలుస్తున్నావు దేవా, నీకు స్తోత్రం నాయన అంటూ కళ్ళు మూసి చేతులు పైకెత్తి ప్రభుని మనసారా స్తుతిస్తూ క్షమాపణ వేడుకుందాం. నా చర్యలన్నిట నీకు దుఃఖం కలిగించిన ప్రతి తప్పుని, పాపమును, దోషమును ఒప్పుకుంటున్నాను దేవా. నాయన తెలియక కాదు నాయన, తెలిసి కొన్నిసార్లు మూర్ఖంగా నా ప్రవర్తనతో నిన్ను ఆయాస పెట్టాను ప్రభా. తండ్రి, నా తండ్రి నాయన నువ్వు నిన్ను ఏడిపించాను ప్రభా. మా నాన్న నాయన నిన్ను క్షోభ గురి చేశాను. తెలిసి నా బుద్ధిహీనమైన ప్రవర్తనతో నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా, ఇబ్బంది పెట్టాను. నన్ను కోపడలేదయ్యా, నన్ను అసహించుకోలేదయ్యా, త్రోసేయలేదయ్యా, నెట్టివేయలేదయ్యా, పోరాడలేదయ్యా. నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని చెప్తున్నావు ప్రభా. నిన్ను బాధ పెట్టకూడదయ్యా, నిన్ను దుఃఖ పెట్టకూడదు తండ్రి, నా తండ్రివి నాయన. రేపు యుగయుగాలు ఉండబోతుంది నీ దగ్గరే తండ్రి, నేను నీతోనే ఉంటాను తండ్రి. నాయన నన్ను క్షమించు, ఇంకా బాధ పెట్టనయ్యా, బాధ పెట్టను. నా శరీర కార్యాల వల్ల నువ్వు బాధపడుతున్నావు. కొన్ని నీ మాటలకు అవిధేయత చూపాను, కొన్ని విషయాల్లో తెలిసి పొరపాటు పడ్డాను ప్రభు. నా మూర్ఖ చేష్టలను మన్నించు, నన్ను అసహించుకోకయ్యా. మా అయ్యవు కదా నువ్వు, మా నాన్నవు కదా, మా తండ్రివి కదా. నేను బాధపెట్టనులేయా, నేను సరి చేసుకుంటా దేవా, సరి చేసుకుంటా, చక్కదిద్దుకుంటా తండ్రి.
నూతనపరచబడతాను తండ్రి. నువ్వే కావాలి తండ్రి, నాకు నువ్వే కావాలి. నీతోనే జీవితం కావాలి తండ్రి. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూశాను, అంత మాయే కదా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంత మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా. నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా. నీ సన్నిధే పెన్నిది దేవా. ప్రేమగల తండ్రి, నీ పాద సన్నిధిని ఎంతమంది కన్నీళ్లతో నీ వైపు మళ్ళుకున్నారో, తమ తప్పులను గుర్తు చేసుకొని పశ్చాత్తాపతులై క్షమాపణ కోరుకుంటున్నారో, వారిని, నన్ను, మా అందరినీ నీ కృపతో క్షమించుతండి నాయన. నీకు మాకున్న అనుబంధాన్ని మళ్ళొక్కసారి వివరించి, అజ్ఞానంలో అంధకారంలో ఉండకండి, ఈ పాయింట్లో వెలిగించబడండి అని ఒక ముఖ్య సందేశాన్ని మాకు ఇచ్చాం. ప్రతి అంశాన్ని గురించి స్పష్టత కలిగి ఉండండి, అన్నిటిని అడిగడిగి తెలుసుకోండి అని. అన్ని జనుల వల్ల అజ్ఞానాంధకారంలో ఉండకుండా జ్ఞానవంతులై నడుచుకోండి అని ఈరోజు మాకు బోధించావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. చాలా విషయాల్లో మేము నీ కృప పొందుకొని వెలిగించబడ్డాం. ఈరోజు ఈ విషయంలో కూడా మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని వెలిగించినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిజీ అయిపోయాం, నీకు టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయాం, నీ సన్నిధిని గడపలేనంత బిజీ అయిపోయాం. మా కోసం నువ్వు ఎదురు చూసినా నీకు అందుబాటులోకి రాలేనంత బిజీ అయిపోయాం. ఏమీ లేనప్పుడు నీ పాదాల దగ్గరే కాచుకున్నాం. ఈరోజు నువ్వు అన్నీ ఇచ్చిన తర్వాత నిన్ను పక్కన పెట్టి వ్యర్థత కొరకు పరిగెత్తుతున్నాం. సాధించిందేమో తెలియదు కానీ వేదనలు ఎక్కువైపోయినాయి. ప్రభు క్షమించు, క్షమించు. నీ సన్నిధే చాలు ప్రభు, నీ సహవాసమే కావాలి ప్రభు. అశ్రద్ధ చేశాం తండ్రి, క్షమించు. నీ ప్రేమను పొందుకున్నట్టే కానీ మా ప్రేమను నీకు చూపునట్లు, మేము నీ తట్టు ఆకర్షింపబడినట్లు మమ్మల్ని అనుగ్రహించు ప్రభు. ఈ రాత్రి దీనిలైన నీ బిడ్డలు చేసేటువంటి దీన విజ్ఞాపన గైకొన్న జవాబు దయచే. ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖంలో, కన్నీళ్లలో, కలతలో ఉన్నారో అందరి హృదయాలు ఎరిగిన దేవా, అందరి జీవితాలు ఎరిగిన దేవా, లోకమంతా హాయిగా విశ్రమిస్తున్న వేళ, నిద్రపోతున్న వేళ నీ బిడ్డలు నీ సన్నిధిని దీనంగా చేస్తున్న విజ్ఞాపన ఆలకించు. గుండె చెదిరిన స్థితిలో ఉన్న నీ బిడ్డల్ని ధైర్యపరచవా. కలతలతో కృంగిపోయిన నీ బిడ్డల్ని లేవనెత్తవా. ఈ రాత్రి నీవు వారిని దర్శించిన రాత్రి కావాలి, మమ్మల్ని దర్శించిన రాత్రి కావాలి ప్రభు. ఈ రాత్రి ఒక బలీయమైన సాక్ష్యము కావాలి ప్రభు. నీకు స్తోత్రము, స్తోత్రము. మా జీవితాలు మార్పు నొందిన రాత్రి కావాలి. మా బ్రతుకులు నీ కృపచేత, నీ అగ్ని చేత మండించబడినటువంటి రాత్రి కావాలి. మమ్మల్ని నీవు దర్శించిన రాత్రి కావాలి. మా బ్రతుకులను ఒక మలుపు తిప్పిన రాత్రి కావాలి. మమ్మల్ని పునరభిషేకించిన రాత్రి కావాలి. నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. అన్నిట్లోనూ మాకు స్పష్టతను దయచేయి తండ్రి. మమ్మల్ని వెలిగించు తండ్రి. చాలా విషయాల్లో అజ్ఞానం ఉంది మా దగ్గర, చాలా విషయాల్లో మాకు అజ్ఞానం ఉంది. అదంతా తొలగించు తండ్రి. నీ కార్యాలను, నీ చిత్తమును, నీ సంకల్పమును గ్రహించుటకు శక్తిని తండ్రి. నీ ఆలోచనలను పసిగట్టగలిగే గ్రహణ శక్తి దయచేయి తండ్రి. నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలందరినీ మీ దయాపూర్వక సంకల్పానికి మీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరున దీవించి ఈ మాటలు వారి హృదయంలో స్థిరపరిచి నీతో మాట్లాడుకోవాలి. ప్రార్థన అంటే
మా నాన్నతో మాట్లాడే మంచి టైం అని ఆనందంగా పరుగులెత్తే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.